రాష్ట్రంలో పామాయిల్తో సమానంగా కోకో పంటకు కూడా మంచి రేటు కోకో రైతుకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులతో పారిశ్రామిక యాజమాన్యాలతో హార్టికల్చర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఏలూరులో శుక్రవారం రాష్ట్ర స్థాయిలో జరిగిన కోకో కాంక్లేవ్ సదస్సుకు మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోకో పంట అంతర పంట అయినప్పటికీ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందన్నారు. కోకో పంటకు రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ పంటతో సమానంగా రేటు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి రైతులకు వివరించారు. హార్టికల్చరే మనకి ప్రధానమైనటువంటి రంగం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఏకైక దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం ఆంధ్రాను తీసుకున్నాం. వ్యవసాయంలో ఈ రాష్ట్రానికి 58,000 కోట్లే జిఎస్డిపి వస్తుంది. అదే హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్లో ఈ రాష్ట్రానికి జిఎస్డిపి వస్తుందంటే